కల్తీ ఆరోగ్యాన్ని కాటేస్తుంది. మార్కెట్లో దొరికే వాటిలో ఏవి కల్తీనో ఏవి నాణ్యమైనవో తెలియని పరిస్థితి నెలకొంది. కల్తీ పదార్థాలు సామాన్యుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నాయి. A to Z అంతా కల్తీనే. కాసుల కోసం తిమ్మిని బమ్మిని చేసి ప్రజలను మాయ చేసేస్తున్నారు. మేడిపండు చందంగా తయారైంది మనం తినే ఆహారం పరిస్థితి. అంతా స్లో పాయిజన్. ఎక్కడో ఊరి బయట జరగట్లేదు ఈ కల్తీ, మన ఇళ్ల మధ్యనే సాగుతోంది. ఇప్పుడు తాజాగా బంజారా హిల్స్లోని ఒక అపార్ట్మెంట్లో పాచిపోయిన బిర్యానీ విక్రయాలు సీక్రెట్గా జరుగుతున్నాయి. వందల బిర్యానీలు ఫ్రిడ్జ్లో నిల్వ చేసి మరీ ఫ్రెష్గా సర్వ్ చేస్తున్నారు. ఓవెన్లో వేడి చేసి జొమాటో ద్వారా విక్రయాలు కొనసాగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. చికెన్ బిర్యానీని ఆర్డర్ పెడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. 3 రోజుల క్రితం వండినటువంటి బిర్యానీని ఆ తర్వాత ఓవెన్లో వేడి చేసి స్విగ్గీ జొమాటో ద్వారా విక్రయిస్తున్నాడు ఇర్ఫాన్ అనే ఒక వ్యక్తి. దీనికి సంబంధించి బంజారా హిల్స్ పోలీసులతో పాటు హెచ్ ఫాస్ట్ అధికారులు అతను తయారు చేస్తున్నటువంటి ఆ నివాసం మీద దాడులు చేశారు. అందులో భాగంగా వందలాదికి సంబంధించినటువంటి బిర్యానీ ప్యాకెట్స్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఏదైతే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్నటువంటి ఒక కాలనీలో ఇర్ఫాన్ అనే ఒక వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నాడు. మనం చూస్తున్నటువంటి ఈ నివాసంలోనే ఇర్ఫాన్ బిర్యానీకి సంబంధించినటువంటి ప్యాకెట్స్ను తయారు చేస్తూ ఉన్నాడు. అంటే ఒక ప్యాకెట్ చికెన్ బిర్యానీ అయితే ఒక రేటు అంటే 160 రూపాయల నుంచి, అంతేకాకుండా ఇంకా అంటే ఫ్యామిలీ ప్యాక్ లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం దాన్ని దాదాపుగా 300 రూపాయలకు కూడా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాను ఇక్కడే వండి ఆ తర్వాత వాటిని జొమాటో స్విగ్గీకి సంబంధించినటువంటి డెలివరీస్ చేస్తున్నటువంటి క్రమంలో ఆర్డర్ ఎవరైనా పెట్టినప్పుడు మిగిలిపోయినటువంటి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రిఫ్రిజిరేటర్లో పెట్టి ఆ తర్వాత వాటిని వేడి చేసి పంపిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఒక వ్యక్తి బాధితుడు ఉన్నాడో అతను ఈ విధంగానే జొమాటోలో ఆర్డర్ని ప్లేస్ చేయడం జరిగింది. ఆ తర్వాత అది తిందాము అనుకునే లోపల కూడా ఒక కుళ్ళిపోయినటువంటి వాసన వచ్చింది. దీంతో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇర్ఫాన్కి సంబంధించినటువంటి ఈ యొక్క రూమ్ అంతా కూడా ఒకవైపు సీజ్ చేశారు. దీనికి సంబంధించి ఒకవైపు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము తరచూ ఏది తినాలన్నా కూడా కొంత ఆలోచించి తినాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈవెన్ బిర్యానీకి సంబంధించింది ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. అంతేకాకుండా వచ్చిన తర్వాత అది ఏ రకంగా ఉంది అంటే కుళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఉందా, ఏమైనా స్మెల్ వస్తున్నా కూడా అధికారుల దృష్టికి తెలియజేయాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. విజిలెన్స్ లక్ష్మణ్తో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్.